నెక్స్ట్ బాధితులకు ఎవరికైనా ఇవ్వండి. చెన్నకేశవ్ గారు ఉన్నారు. చెన్నకేశవ్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే. ప్లీజ్. నాది పీటీఎం మండలం బూచిపల్లి గ్రామం. ఓకే సార్ మా తాత 1968లో 38లో ఘంటసాల వెంకటస్వామి కుమారుడు నరసింహలో సిద్దునపల్లి నరసప్ప ఇద్దరు కలిసి 1 ఎకరా 73 సెంట్లు 1938లో వాళ్ళిద్దరూ కలిసి రిజిస్టర్ చేసుకుంటే 1 ఎకరా 73 సెంట్లు ప్రజెంట్ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి అనుంగ శిష్యుడు జర్రా వెంకటరమణ డీలర్ భర్త. ఆ డీలర్ను ఉపయోగించుకొని ఆ గ్రామంలో సుమారు పాటు 1, 2 నాది 1 కాదు, వాళ్లకు భయపడి ఎవరు కూడా దగ్గరికి రావడం లేదు. వాళ్ళ నుంచి సుమారు 4, 5 పాస్బుక్ చేసుకున్నారు. భార్యకు ఒక పేరుతో 1, కొడుకుల పేరుతో 2, ఆయన పేరుతో 1, వాళ్ళ నాయన పేరుతో 1, వాళ్ళ అమ్మ పేరుతో 1, ప్రతి ఒక్కరికి పాస్బుక్లు ఉన్నాయి. వాళ్ళ నాయన ఆస్తి 5 ఎకరాల 75 సెంట్లు, ఈ పొత్తు వాళ్ళ ఆస్తి 40 ఎకరాల ఆస్తి. కోళ్ల ఫారాలు పెట్టుకొని దానిపైన లోన్లు చేసుకొని దీనికి అంతటికి కారణం ఏమంటే భార్య డీలర్ వల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతిలో పెట్టుకుంటారో వాళ్ళు ఏమి కావాల్సిందే చేసుకోవచ్చు. నిన్న కూడా భూమి పైన సర్వేకి వస్తే ఎవడరా మీరు వచ్చేదానికి, ఎవరు నువ్వెవడరా, నాకు అక్నాలజ్మెంట్ చూపిస్తే నువ్వు భూమిలోకి రా, లేకపోతే రావద్దు అంటాడు. నిన్న విఆర్ఓని మెడబట్టి దొబ్బుతాడు, కానీ విఆర్ఓ ఏం మాట్లాడలేని స్థితి. ఎందుకు మాట్లాడలేదు అంటే డీలర్ 24 గంటలు డీలర్ మా మండలంలో ఉంటాడు కాబట్టి, ఆ డీలర్ చెప్పిన మాట వాళ్ళు వినాలి కాబట్టి, ఆ డీలర్ మా ముడుపులు ఇస్తాడు కాబట్టి మేము పెద్ద మనుషులమనే దీంతో వాడు ఎవరిని రానివ్వడం లేదు. అంటే శాసనసభ్యుల పవర్ ఎంత ఉందనేది కింద డీలర్ను చూస్తే అర్థమైపోతుంది. ఎప్పుడైతే 20లో 1B చేసినాడో ఇంత మాకు డాక్యుమెంట్స్ ఉండాలి, సుమారు పాటు కట్ ఉండాలి నాకు డాక్యుమెంట్స్ ఉన్నా కూడా. ఇప్పటికి కూడా నిన్న కూడా అదే మాట అంటాడు, నువ్వు ఇంకా బయట తిరుగుతావా నీ కథ చూస్తా, ఇదే మాట చెప్తాడు. అంటే మీ సంగతి చూస్తా అంటే ప్రాణాలు తీస్తారంటారా? అంతే కదా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఆడాను అనంతబాబు ఆయన డ్రైవర్ని చంపేసి బజార్లోకి తీసుకొని వస్తే ఆయనకు డోర్ డెలివరీ బయట వచ్చి ఆయన బెయిల్ తీసుకొని బయట వస్తే ఆయనకు డిఎస్పీని పోయి ఆహ్వానం పలుకుతాడు. అట్లాంటప్పుడు ఎవరికైతే రక్షణ ఉంటుంది చెప్పండి, మా ఇంట్లో వాళ్ళకి ఏముంటుంది? ఇది మాది ఇద్దరు సార్. మీ ఆవేదన, మీ బాధ. ఘంటసాల నరసింహశెట్టికి మాకు ఇద్దరికి భాగం అది. కాకపోతే వాళ్ళు నరసింహశెట్టి అనే వాళ్ళు హైదరాబాద్లో ఏదో ఉద్యోగం చేసుకుంటే వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడ రాలేరు. వాళ్ళ భూములన్నీ మేమే చూస్తున్నాం కాబట్టి ఎవరికి దీంట్లో వేరే పలుకు లేదు. ఈ 2020లో అతను మీరు మొన్న సిసోడియా గారికి దీని మీద కంప్లైంట్ ఇచ్చారు, రెవెన్యూ సెక్రటరీ గారికి ఇచ్చాను కంప్లైంట్. వంశీ గారు ఇక్కడ స్టేజీ మీద ఉన్న వాళ్ళు కూడా బాధితులే ఉన్నారు ఎక్కువ మంది. ఒక్క నిమిషం వారి గురించి ఒకసారి మొన్న మీరు లైవ్ లో మీరైనా మాట్లాడింది, ఒకసారి మీ సంబంధించిన సబ్జెక్ట్ ఒకసారి మాట్లాడాలి. మీరు ఒకసారి మాట్లాడండి. మైక్ ఇవ్వండి, మైక్ తీసుకోండి, మైక్ దగ్గరికి పెట్టుకొని మాట్లాడు. చేస్తున్నాం. హలో వెళ్దాం. అజిత్ గారు చూడండి. హలో, దగ్గరే పెట్టుకోండి, మైక్ దగ్గరే పెట్టుకోండి. సార్ సభకు నమస్కారము. నా పేరు మార్పూరి వెంకటేశులు. నాకు బండమీద కమ్మపల్లి, పున్నెటిపాలెము రెవెన్యూ విలేజ్లో పిత్రార్జితం రీత్యా సంక్రమించిన ఆస్తులు ఉన్నాయి. వాటిని కాజేయాలనే ఉద్దేశంతో ఒక దుష్టశక్తిని కోనేటి సులోచన అలియాస్ కట్టా సులోచన అనే ఆమెను వాళ్ళు. ఇదే సులోచన గురించి ఎవరో మాట్లాడారు. మీరు బాధితులా? నేను వీర బాధితుని సార్. మీరు బాధిత ల్యాండ్ ఓనర్. అదే ఆమె బాధితులు అంటున్నారు. అవును సార్. మొదటి బాధ్యతలా మీరు? అవును సార్. రైట్. 100 కోట్ల. సరే, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను. మీరు పంపించిన మీ బయట టెలికాస్ట్ చేసాం నెంబర్ ఆఫ్ టైమ్స్. దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి కూడా నాకు ఫోన్ చేసి దానికి సంబంధించిన ఆధారాలు పంపించమన్నారు. మళ్ళీ మీ బయట కూడా వాళ్ళకి పంపించాను. అయితే ఒక అంశం ఏంటంటే వారేమంటున్నారంటే మా రిపోర్టర్, ఇక్కడ ఉన్న రిపోర్టర్ ఫోన్ చేసి మా ఇద్దరికి వివాహం జరిగింది అందుకని నాకు ఆస్తులు రాశారు తప్ప ఇంకోటి జరగలేదు అని చెప్పి నాకు కామెంట్ చేస్తున్నారు. మీకు అభ్యంతరాలు లేకపోతే చెప్పవచ్చు. అభ్యంతరాలు ఏమంటే సార్, ఆస్తి ఉంది, ఒకడే కొడుకు, ఆయన గట్టిగా మాట్లాడు, 10 మందిలోకి రారు అనే ఉద్దేశంతో ఆమె ఎస్టీ కేసులు పెట్టి నన్ను రిమాండ్ కూడా చెప్పించింది. భర్తలను రిమాండ్ చెప్పిస్తారా సార్ భార్యలు ఎవరైనా ఎస్టీ కేసులు పెట్టి? పాపం మీరు మంచి క్వశ్చన్ అడిగారు. అవును సార్. దొంగ సంతకాలతో అందరూ ఫోర్జరీ సిగ్నేచర్స్ తో పులివెందల్లో పాకాలలో రిజిస్టర్లు చేసినారు.
పులివెందల్లో ఇక్కడ ఏమైనా అడిగితే మీరు ఇంకెవరైనా ఆస్తులు ఉంటే తీసుకురండి మేము చేసిస్తాము అంటారు సార్. మీ పేరు మీద కావాలి ఆస్తి, మీకు మదనపల్లి ఆస్తి కావాలన్నా ఇప్పుడు ఎక్కడైనా ఆస్తి సరే మీరు రండి చేసుకోండి మేము చేస్తాం. మదనపల్లిలో చేసేస్తారు. మదనపల్లి అయినా కూడా పులివెందల్లో చేస్తారంట. చిత్తూరు మోడీ గారు ఆస్తి, అమిత్ షా గారు ఆస్తి కూడా ఎవరైనా చేస్తారంట సార్ వాళ్ళు. ఆ ఎస్ఆర్ఓ చెప్తారు సార్ అట్లని డైరెక్ట్ గా. మీరు మీ ఆస్తులే కాదు ఇంకెవరైనా కూడా చేసుకుంటారేమో స్టాంప్ డ్యూటీ కట్టేసి రిజిస్టర్లు రెడీ చేసుకొని రండి మేము చేస్తాం అంటారు. జీపీలు చేసినారు సార్ ఇంపర్సనేషన్. నేను పోవడం లేదు, నేను ఒకదానికి అనిపోతే ఆ 1 hour తర్వాత వేరే ఆస్తులన్నీ రిజిస్టర్ చేసినారు సార్. రిజిస్ట్రేషన్ చేశారు. నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. నేను అమ్మిన వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ దాంట్లో కూడా ఆక్యుపై చేసుకొని ఇప్పుడు నేను గోపాల్ నాయుడు అనే ఆయనకు 12 సంవత్సరాల క్రితము 2 ఎకరాల 22 సెంట్లు అమ్మినాను సార్. 420/12 ఆ సర్వే నెంబర్ లో. అది కూడా ఆక్యుపై చేసేసి ఎవరు వస్తారో రండి ఏం చేస్తారో చేసుకోండి అని. ఎంత తీసుకున్నారండి మీ ఆస్తి? నా ఆస్తి ఒక 10-12 ఎకరాలు ఉంటుంది సార్. అన్ని హౌస్ సైట్స్ కింద బయట సార్. 100 crores పైన అవుతాయి సార్. 100 కోట్ల రూపాయల పైన ఆస్తి సులోచన తీసేసుకుంది. ఆమెను అడ్డం పెట్టి ఆమె పేరు మీద నేను జీపీలు ఇచ్చినట్టు సేల్ డీడ్లు రాసి ఇచ్చినట్లు పులివెందల్లో క్రియేట్ చేసేసినారు సార్. ఎవరికి వెళ్ళి సులోచన దగ్గర ఉన్నాయి ఆ భూములు ఇంకెవరి దగ్గరికన్నా వెళ్ళాగినాయి? అవి మా చైలు మారినాయి సార్. గాలి పూర్ణానంద చౌదరి అని ఒక ఆయన, మళ్ళీ వచ్చి గండ్లూరు నారాయణ రెడ్డి అని ఒక ఆయన, వాళ్ళు రాసుకుని ఆమె దగ్గర వాళ్ళు మళ్ళా రామచంద్రారెడ్డి గారు భార్య పేరు మీదకి మార్చినారు సార్. ఓహో మీ భూమి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సత్యమణి మీద ఎన్నో నకలు ఉన్నాయి సార్ తెచ్చినాను. మీరు కాపీ తీసుకుంటాను. సులోచన మధ్యలో మిమ్మల్ని మీ దగ్గర నుంచి రాసుకొని అక్కడి నుంచి అక్కడి నుంచి అటు వెళ్ళిపోయి అంటారు. అవును సార్, అవును సార్. నేను అమ్మింటే గోపాల్ నాయుడు అనే ఆయనకు వాళ్ళ తల్లికి తండ్రికి వాళ్ళ చెల్లికి వాళ్ళ మరదలకు అమ్మింటే ఆ భూమిలో కూడా ప్రవేశించి ఫెన్సింగ్ చేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు కేసులు వేసి ఇన్వెన్షన్ ఆర్డర్స్ తెస్తే కూడా. మీ పేరేమంటాను? మార్పూర్ వెంకటేశ్వర్లు సార్. వెంకటేశ్వర్లు సార్. రైట్ అండి. మీ ఆవేదన అర్థమైంది. మీరు మొన్న ఇచ్చారా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి? ఇచ్చినాను సార్, డాక్యుమెంట్స్ ఇచ్చినాను. సిపిఐ నారాయణ గారు వచ్చింటే ఆయనకి ఇచ్చినాను. అంతకుముందు డిఎస్పీ సార్కి ఇచ్చినాను. అందరికీ ఇచ్చినాను సార్. ఓకే వెంకటేశ్వర గారు మీ సమస్య అర్థమైంది. ఒక పెద్ద ఆయన ఉన్నట్లుండారు. ఆయన ఎవరో అక్కడ ఎవరో ఉన్నట్లుండారు పెద్ద. ఇప్పుడు పెద్ద ఆమెతో మాట్లాడించండి. వెంకటేశ్వర గారు అర్థమైందండి. మీరు ఆల్రెడీ మీ దాని మీద ఎంక్వైరీ జరుగుతున్నట్లుంది. మాకు నోటీస్ కూడా పంపించారు. ఇష్యూ ఉంది సబ్జెక్టు. పర్లేదండి నేను వెళ్ళేటప్పుడు మీ దగ్గర చూస్తాను. ఇది డాక్యుమెంటా? ఓకే. స్వర్ణలత గారి పేరు మీద రిజిస్టర్. ఇదిగోనండి ఇది డాక్యుమెంట్. ఎవరైతే ఈ వెంకటేశ్వర్లు అనేటువంటి పెద్ద ఆయన దగ్గర నుంచి సులోచన అనేటువంటి ఆమె ఇతని దగ్గర నుంచి రాయించుకొని ఇవన్నీ చివరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి వారి దగ్గరికి ఈ మొత్తం ఈ డాక్యుమెంట్స్ వాళ్ళ భార్య పేరు వెళ్ళి సుమారు 100 కోట్ల రూపాయల చెందినటువంటి ఆస్తి ఈ వెంకటేశ్వర గారి ఆస్తి తీసుకున్నారు. ఒక్కసారి అటు చూడండి, ఆ కెమెరా ఇంకా చూడండి. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు ఈ అంశాన్ని గమనించండి. ఇది వాస్తవమా ఏంటి అనేటువంటి బాధితుడు వచ్చి నాకు ఈ రకమైనటువంటి అన్యాయం జరిగింది అని చెప్పని చెప్తున్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారు చెప్పినట్టు, ఈశ్వర్ గారు చెప్పినట్టు రెడ్ బుక్ మరి ఏం చేస్తారో చెయ్యండి. వారికి న్యాయం చేసే విధంగా వారి సంగతి ఏందో తేల్చాలని ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్రజల తరపున కూడా మేము కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కూర్చోండి. మీ పేరు చెప్పండి. పేరు చెప్పి